హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పోస్ట్ 360. ఇప్పుడు మన దేశ భవిష్యత్ అంతా ఆధారపడింది ఏ సిస్టమ్ పైన, ఎలక్షన్స్ పైన. అదేవిధంగా దేశ భవిష్యత్తులో ఉన్నటువంటి అన్ని విభాగాలు ఆధారపడింది దేనిపైన, రాజ్యాంగం పైన. ఇటు పౌరులకి అన్యాయం చేస్తూ, రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి అరాచకాలని ఎండకట్టే ప్రయత్నంలో రాహుల్ గాంధీ రోజు రోజుకి అటు బీజేపీకి, ఇటు ఎలక్షన్ కమిషన్కి, అదేవిధంగా ఏదైతే జ్యుడిషియరీ సిస్టమ్ ఉందో వాటన్నిటికి కూడా వ్యతిరేకంగా పోటీ చేస్తూనే ఉన్నాడు. నిజం చెప్పాలంటే రాహుల్ గాంధీ లాస్ట్లో మొన్న ఒక మీడియా కాన్ఫరెన్స్లో అతను బయటపెట్టిన ఆధారాలు చూస్తే ఒక్కొక్క వ్యక్తికి 4-5 చోట్ల ఓట్లు, అదేవిధంగా 0 నెంబర్తో ఇల్లు ఉండటం, ఒకే ఇంట్లో 80 మందికి పైగా సభ్యులు ఉండటం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కర్ణాటకలో ఉన్నటువంటి ఒకే ఒక కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి 1,00,000 ఓట్ల అవకతవకల గురించి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక కాన్స్టిట్యున్సీ అంటే దగ్గర 2,50,000 నుంచి 3,00,000 లోపు ఓట్లు ఉండే దగ్గర 1,00,000 ఓట్ల అవకతవకలు జరిగినాయి అంటే రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ చాలా విధాలుగా రాహుల్ గాంధీకి కౌంటర్ చేసే ప్రయత్నం చేసింది. మీరు అఫిడవిట్ మీద సంతకం పెట్టి మాకు ఇవ్వండి, లీగల్గా ఈ ప్రూవ్ చేయకపోతే మీ పైన కేసులు పెడతామని బెదిరించింది, చాలా విధాలు చేస్తుంది. అయితే నిన్న ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఆయన ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంత అద్భుతంగా అంటే మీరే అవాక్కైపోతారు. ఆల్రెడీ మీరు వినుంటారు, అయినా కూడా మన స్టైల్లో మనం ప్రజెంట్ చేయాలి కాబట్టి మీకు నేను దీన్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నా. मैं ये मानूं कि पीयूष जी के नाम के अगर आपको अंदाजा न हो तो अगर पीयूष जी के नाम को अगर आप 100 करोड़ में सर्च करेंगे तो आपको हजारों लोग मिलेंगे. अब कौन से पीयूष जी का नाम काटा जाए, कौन से पीयूष जी दो हैं ये, तो अगर इसको जल्दीबाजी में किया जाएगा तो किसी भी मतदाता का नाम गलत कट सकता है, आपकी जगह किसी और का कट जाए. इसलिए शायद पिछले 20 सालों में टेक्नोलॉजी तो थी, लेकिन टेक्नोलॉजी का उपयोग करके किसी का मतदान में मतदाता सूची से नाम काटा जाए, ये गलत होगा और इसीलिए चुनाव आयोग ने ऐसा नहीं किया. ఈయన ఏం చెప్తున్నారంటే నెంబర్ ఆఫ్ ఓట్లు ఒకే పేరుతో ఉన్నాయంటే ఆయన అంటున్నారు పీయూష్ అనే వ్యక్తి ఉంటాడు, ఆయనకి అటువంటి పేరు గల వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ ఎలా చెక్ చేస్తారు, మేము ఎలక్ట్రోల్ మిషన్ రీడబుల్ ఫామ్లో ఇచ్చినా కూడా ఎలక్షన్ ఓటర్స్ లిస్ట్ని పీయూష్ అనుకుంటగానే ఒక 1000 మందో 10,000 మందో వస్తారు, వాళ్ళందరినీ ఎలా సెగ్రిగేట్ చేయగలుగుతారు, సో అంత నెసెసిటీ లేదు అన్నట్టుగా సార్ మాట్లాడుతూ ఉన్నారు. సార్ పీయూష్ నేమ్తో ఉండొచ్చు, సర్ నేమ్ ఉంటుంది, ప్లేస్ ఉంటుంది, వాళ్ళ సంబంధించినటువంటి చాలా డీటెయిల్స్ మ్యాచ్ అవ్వాలి సార్, ఒక నేమ్ కాదు. మీరు ఎలక్షన్ కమిషనర్ ఎలా అయ్యారో, మీరు మాట్లాడేది ఏంటో అసలు మీకైనా అర్థమవుతుందా లేదనేది నాకు అర్థం కావట్లేదు. బేసికల్గా ఇటువంటి చెత్త లాజికల్తోనే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు. ఎవరైతే ఓట్లు వేస్తున్నారో ఆడపిల్లలు, తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, వాళ్ళ ఓట్లని, వాళ్ళ సీసీ ఫుటేజ్ని నేను ఎందుకు ఇస్తాను ప్రపంచానికి అన్నట్టుగా సేమ్ ఈ జ్ఞానేశ్వర్ కుమార్ మాట్లాడటం జరిగింది. విషయం ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకొని మీరు ఎలక్షన్స్ బూతుల్లో సీసీ కెమెరాలు పెట్టారు, ఆ సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోతే ఎలా? అక్కడ ఎటువంటి రిగ్గింగ్ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకూడదన్న ఒక ఉద్దేశంతోనే అక్కడ మీరు సీసీ కెమెరాస్ని పెడతాం జరిగింది. కానీ ఆ సీసీ కెమెరాస్ను చూపించండి, ఆ డేటా చూపించండి అంటే మీరు ఆ ప్రశ్నని మీరు తట్టుకోలేక ఇప్పుడు అక్క చెల్లెళ్ళు, అమ్మ తల్లుల డేటా నేను ఎలా ఇవ్వగలను? అదేమన్నా వాళ్ళు బాత్రూంలో పెట్టిన కెమెరాలా సార్ మీరు ఇవ్వకపోవడానికి? లేదంటే వాళ్ళ పర్సనల్ బెడ్రూమ్లో పెట్టినటువంటి కెమెరాల డేటానా మీరు ఇవ్వకపోవడానికి? లేదంటే వాళ్ళ రహస్యంగా ఎక్కడన్నా ఏమైనా చేస్తున్నప్పుడు సీక్రెట్గా మీరు వెళ్ళి షూట్ చేశారా ఆ డేటా ప్రజలకు ఇవ్వను అంటానికి? అంటే ఓట్లు వేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ
బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరూ ఏజెంట్ల మధ్యలోంచి వెళ్తారు. ఏజెంట్ల దగ్గర వాళ్ళు అప్రూవల్ తీసుకుంటారు, ఆ తర్వాత ఓటేసి బయటకు వస్తారు. ఈ ప్రక్రియని ప్రజలు చూస్తా అంటే లేదు పార్టీలు చూస్తామంటే ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం? అదేదో పెద్ద ఎక్స్ఎక్స్ఎక్స్ఎక్స్ఎక్స్ ఏయో చూపించినట్టుగా కుటుంబాలు, మహిళలు వాళ్ళ ఓట్లు మేము ఇస్తామా? ఏంటి సార్, ఏం చెప్దాం అంటున్నారు మీరు ప్రజలకి? ఒకవేళ అంత ప్రైవసీయే మీరు మెయింటైన్ చేసేటట్లయితే, అంత కరెక్ట్గా మీ సిస్టమ్ ఉన్నట్లయితే, మరి ఈ కాన్స్టిట్యున్సీస్లో కొన్ని దగ్గర జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్ బూత్లో ఇది మాచర్ల నియోజకవర్గంలో ఒక రాజకీయ నాయకుడు వెళ్ళి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి ఈవీఎంని బద్దలు కొట్టినటువంటి వీడియో మీ అందరికీ తెలుసు. ఈ వీడియో నాకు తెలిసి ప్రతి ఒక్కరు చూస్తుంటారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల అప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే. ఈయన అక్కడ జరుగుతున్న రిగ్గింగ్ తెలుసుకొని వెళ్ళి ఈవీఎం మిషన్ని బద్దలు కొట్టారు. బద్దలు కొడతాన్ని మేము సమర్థించట్లా, తప్పే. కానీ అక్కడ రిగ్గింగ్ జరుగుతున్న విషయాన్ని ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేశారు. మీరు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారు ప్రజలకి? ప్రజాస్వామ్యం బ్రతికింది అంటూ ఎలక్షన్ కమిషన్ స్టేట్మెంట్ చేయడం జరిగింది. సార్, అప్పుడు ఈయన ఈవీఎం బద్దలు కొట్టినప్పుడు ఆయన అరెస్ట్ చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం బ్రతికింది అని మీరు చెప్పారు కదా. అసలు ఈ ఫుటేజ్ ఎలా బయటకు ఇచ్చారు? మరి ఇది ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండవలసినటువంటి ఈ వీడియోని ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది? మరి ఈ వీడియో బయటకు వచ్చినప్పుడు అమ్మలు, అక్కలు, చెల్లెలు అని సొల్లు కబుర్లు మీరు ఎందుకు చెప్తూ ఉన్నారు? ఇది వాంటెడ్గా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని ఉద్దేశించి వాంటెడ్గా రిగ్గింగ్ చేసి రెచ్చగొట్టి అది పగలగొట్టేలాగా చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓట్లపైన ప్రభావితం పగలగొట్టిన 10 నిమిషాల్లో వీడియో టీడీపీ అన్ని ట్విట్టర్ హ్యాండిల్స్లో, సోషల్ మీడియాలో వచ్చింది. ఎలా వచ్చింది? ఎలక్షన్ కమిషన్కి టీడీపీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే విషయాలు చెప్పాలి సార్. మీరు అమ్మలు, అక్కలు, చెల్లెలని మాట్లాడుతూ ఉన్నారు కదా, మీరు అదేందో పర్సనల్ వీడియోస్లో ఫీల్ అవుతూ ఉన్నారు. అంత సీన్ లేదు. ఎలక్షన్ కమిషన్ గారు దయచేసి మీ తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఇక ఆపేయండి. ప్రజలకు అందరికీ తెలిసేసింది మీరు చేస్తున్న అక్రమాలు. ఇప్పుడు మహారాష్ట్రలో ఎలా 1 కోటి ఓట్లు పెరిగినాయి, బీహార్లో ఎలా 65 లక్షల ఓట్లు తగ్గినాయి, ఆంధ్రప్రదేశ్లో ఎలా 53 లక్షల ఓట్లు పెరిగినాయి, ఇలా అన్నీ చూసుకుంటూ పోతే ప్రజలకు ఒక్కొక్క విషయాన్ని క్లియర్గా విడమర్చి చెప్పడానికి సోషల్ మీడియాలు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కంపల్సరిగా బ్యాలెట్ బాక్స్ పద్ధతిలోనే ఓట్లు జరుగుతాయా, లేదంటే బయోమెట్రిక్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారా? బయోమెట్రిక్ సిస్టాన్ని ఎప్పుడైతే మీరు ఇంట్రొడ్యూస్ చేస్తారో అప్పుడు మాత్రమే ఈ ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది. లేదంటే అప్పటి వరకు ఈవీఎంలో చిప్పులు మేనేజ్ చేయొచ్చు, అదేవిధంగా బ్యాలెట్ బాక్సుల్లో అది వివిప్యాట్స్ని కూడా మేనేజ్ చేయొచ్చు. సో అర్థమవుతుంది కదా ప్రజలారా. ఒకవేళ అంత ప్రైవసీ ఉన్న వీడియోసే అయితే ఈ వీడియో ఎలక్షన్ కమిషన్ బయటికి ఎలా వచ్చింది? ఈ వీడియో ఇచ్చినందుకు ఎలక్షన్ కమిషన్ని నిందించాలా వద్దా? ప్రజలు అంత తప్పులు చేస్తున్నారా? ఎలక్షన్ ఓటింగ్ దగ్గరకు వచ్చి వేసే ఓట్లో తప్పు జరుగుతుందో అందుకే వీడియోలు బయటికి ఇవ్వట్లేదా? ఈ విషయాలన్నీ మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. దీనిపైన వెరీ సూన్ నెంబర్ ఆఫ్ వీడియోలు చేయబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.